రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటని నొక్కండి. భాగమతిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుష్క సూపర్ హిట్ను అందుకుంది. తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా అనుష్కే. ఒక అరుంధతి, రుద్రమాదేవి, సైజ్ జీరో, అనుష్క ఏది చేసినా డిఫరెంటే. ఇప్పుడు భాగమతి. అసలు అనుష్క సినిమా కెరీర్ ఎలా ప్రారంభమైంది, ఇక్కడి వరకు ఎలా వచ్చింది, అనుష్క గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినిమాల్లోకి వచ్చాక అనుష్కగా పేరు మార్చుకుంది. బేసిక్గా అనుష్క చాలా సిగ్గరి. సినిమాల్లోకి రాకముందు యోగా ట్రైనర్గా ఉన్న అనుష్క సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదట. నటన, డ్యాన్స్ అనేవి తెలియకపోయినా ఈ స్థాయికి రావడం వెనుక గల ఏకైక కారణం తన హార్డ్ వర్క్. సినిమాల్లో కనబడే అనుష్క బయట ఆడియో ఫంక్షన్స్, ఇతర ఫంక్షన్స్లో కనబడే అనుష్కకి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా దుస్తుల విషయంలో. కేవలం పాత్ర ప్రాధాన్యతను బట్టి దుస్తులు ధరించే అనుష్క బయట మాత్రం చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతుంది. స్కర్ట్స్, వెస్ట్రన్ వేర్ని ఇష్టపడని అనుష్క ఎక్కువగా చీరలు, చుడిదార్స్లోనే దర్శనమిస్తుంటుంది. బంగారాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడదు. సినిమాల్లో ఎంతో ధైర్యశాలిగా కనబడే అనుష్కకి ఎత్తైన ప్రదేశాలంటే భయం. బిల్లా సినిమాలో ఎత్తు నుండి దూకాల్సిన స్టంట్ చేసినప్పుడు భయపడ్డమే కాదు, చేశాక ఒకటే ఏడుపట. ఇంటికెళ్ళాక కూడా ఆ సంఘటన మర్చిపోకుండా ఏడ్చిందట అనుష్క. సరోజ క్యారెక్టర్ని నేరేట్ చేయడానికి వెళ్ళిన క్రిష్ చెప్పడానికి సంశయించారట. కానీ అనుష్కే చొరవ తీసుకొని చెప్పండి పర్లేదంటే నేరేట్ చేశాడట క్రిష్. వెంటనే యాక్సెప్ట్ చేసిందట అనుష్క. ఆ తరువాత ఆ క్యారెక్టర్ అనుష్కకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు 3 సార్లు ద్విపాత్రాభినయం చేసింది అనుష్క. ఈ 3 సినిమాలు అరుంధతి, పంచాక్షరి, వర్ణ. రాజమౌళి గారితో ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది కూడా అనుష్కనే. 1 విక్రమార్కుడు, 2 బాహుబలి. ఇప్పటి వరకు 3 ఫిలింఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు, 3 సినిమా అవార్డులు అందుకుంది అనుష్క. న్యూస్కి, సోషల్ మీడియాకి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటుందట అనుష్క. టాలీవుడ్లో అధిక పారితోషికం తీసుకునే నటి అనుష్కే. అరుంధతి సినిమా ముందు వరకు కూడా గ్లామర్ రోల్స్ పోషించిన అనుష్క అరుంధతి పాత్ర చేయడానికి భయపడితే దర్శకుడు కోడి రామకృష్ణ, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం నువ్వు మాత్రమే చేయగలవని నమ్మేవారట. ఆ తరువాత ఒక్కో సీన్కి రీటేక్లు తీసుకుంటూ సీన్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కష్టపడేదట. తనతో పాటు సినిమా టీం కూడా 13 కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా 34 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ టాప్ 4 సినిమాల్లో అరుంధతి ఉంటుంది. భాగమతి స్క్రిప్ట్ ఎప్పుడో విన్నప్పటికీ 5 ఏళ్ల తర్వాత డేట్స్ ఇచ్చిందట అనుష్క. ఇన్నేళ్ల తరువాత సినిమా సెట్స్ మీదకి వెళ్లే ముందు ఏ క్వశ్చన్ అడగకుండానే యాక్సెప్ట్ చేసిందట. నట జీవితానికి స్వస్తి చెప్పాక చిన్నపిల్లలకు పాటలు చెప్తూ జీవితం గడపాలనుకుంటుందట. ప్రయాణాలంటే కూడా అనుష్కకి చాలా ఇష్టం. సూపర్ నుండి భాగమతి వరకు ఎన్నో ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించింది అనుష్క. దేవసేన, రుద్రమాదేవి, భాగమతి, అరుంధతి ఈ పేర్లు వింటే చాలు ప్రేక్షకుల కళ్ళ ముందు అనుష్కే కనబడుతుందంటే తన నటనతో ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇవి అనుష్క గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.